వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. అక్టోబర్ 31 నాటికి బైబిల్ ముగించాలని యత్నిస్తున్నాము. సాధ్యం కాకపోతే యాజ్ ఇట్ ఈజ్గా డిసెంబర్ 18, సాధ్యం కాకపోతే డిసెంబర్ 18, ఎందుకంటే అది మన యానివర్సరీ. 2001, 2019 డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ వాక్య ధ్యానాలకు ప్రసార సహకారులు రావాలి, విరివిగా రావాలి. బైబిల్ పూర్తి చేసుకునేప్పటికీ ఒక టర్న్ తీసుకోవాలి నేను పరిచర్యలో. దాని కొరకు మీ ప్రార్థన సహకారం కావాలి. ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. హెబ్రీ పత్రిక ధ్యానాలు మాకు దీవెనగా ఇవ్వండి ప్రభువా. మా ప్రేక్షకులు, మా ప్రియులు రక్షించబడాలి. రక్షించబడిన వారు బోధకులుగా ఎదగాలి, సువార్థికులుగా ఎదగాలి. అట్టి కృపను దయచేయము. విజయవంతమైన విశ్వాస జీవితాలలోనికి మేము ప్రవేశించినట్లుగా చేయము. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొనొచ్చు. నేటి వాక్యము చేత మాట్లాడి ఆదరించి, బలపరిచి, హెచ్చరించి కృప చూపుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గత దినం 12వ వచనం ధ్యానం చేశాం. బలమైన ఆహారము తినగలిగిన వారు కారు, పాల చేతనే పెంచబడవలసి ఉన్నవారు ఉన్నారు. మూలపాఠములను మరలా బోధించాల్సి వచ్చింది. ఇంకా శిశువులుగానే ఉన్నారు. కాలాన్ని బట్టి బోధకులుగా ఉండాలి. శిశువుకు ఎందుకు బలమైన ఆహారం తగదు? బలమైన ఆహారం తినవలెను అని అనగా ఎటువంటి స్థితిలో ఒక విశ్వాసి ఉండాలి? బలమైన ఆహారం అలగొరికల్ వర్డ్, అలంకార భాష. శరీరమునకు బలమైన ఆహారం అంటే అర్థమవుతుంది. ఆత్మకు బలమైన ఆహారము అనంటే వాక్యం యొక్క నిగూఢమైనటువంటి సంగతులు, దేవుని కొరకు నిలబడేటువంటి అంశాలు. గొప్ప దైవ సేవకులు బైబిల్ గ్రంథంలో గొప్ప కార్యాలు సాధించినప్పుడు ఎటువంటి గొప్ప మనస్సుతో ఉన్నారో ఆ గొప్ప మనస్సు బలమైనటువంటి, ఎదిగినటువంటి వయస్సుగా చెప్పబడుతోంది. 13వ వచనం, మరియు పాలు తాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవం లేని వాడై ఉంటాడు. నీతి వాక్యము, అనుభవము. పరిశుద్ధాత్ముని యొక్క వరాలలో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము. విజ్డమ్ వర్డ్, నాలెడ్జ్ వర్డ్. విజ్డమ్ వర్డ్, నాలెడ్జ్ వర్డ్. ఇక్కడ మనకు శిశువే అన్నప్పుడు అన్స్కిల్డ్ అని రాశాడు ఇంగ్లీష్ భాషలో. అన్స్కిల్డ్ ఇన్ వర్డ్ ఆఫ్ రైచియస్నెస్. అన్స్కిల్డ్ నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడు, వాక్యానుభవము జీవితంలో లేనివాడు అని అర్థం. అంటే వాక్యము జీవితంలో నెరవేరుతున్న ఎక్స్పీరియన్స్ లేనివాడు, అన్స్కిల్డ్, నిపుణత లేనివాడు. మీ జీవితంలో దేవుని వాక్యము ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సందర్భము జరగాలి. దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడవలెను అని అనగా దేవుని వాక్యము నీ అనుభవములోనికి రావాలి. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్. ప్రయోగము అనే పదం మీరు వినే ఉంటారు.
లాబొరేటరీస్లో ప్రయోగాలు చేస్తారు. ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం విజయవంతం కావాలి అంటే ఫలితాలు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా, రెగ్యులర్గా, పర్ఫెక్ట్గా, యాజ్ ఇట్ ఈస్గా రావాలి. అంతే. మీకు ప్రయోగం అనే దాంతో ఒక మాట చేర్చంటే, వంట ప్రతి ఒక్కరికి ఇంట్లో తెలుసు. ప్రతి ఒక్కరికి వంట తెలుసు. వంట అనుభవజ్ఞుడు చేసినది, అనుభవము లేనివాడు చేసినది. ఒక్కసారి ఆలోచించుకోండి. నేను నాకు ఒక చిన్న వయసులో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో ఒక ప్రయోగం చేశాను నేను. హౌ టు ప్రిపేర్ ఉప్మా. అందులో చెప్తున్నాడు, అది బుక్లో రాశాడు. పాత్ర పెట్టాలి, కడిగిన పాత్ర పొయ్యి మీద పెట్టాలి, దానిలో నూనె వేయాలి, కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి, దానితో కొంచెం ఇన్ని పోపు సామాగ్రి వేయాలి, తిప్పుతూ ఉండాలి, ఎర్రగా వచ్చినాక దానిలో మీరు నీరు పోయాలి, అది మరుగుతూ ఉండాలి, మరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆ పిండిని పోయాలి. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ తర్వాత అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అది ఉడికి పెద్దగా అవుతుంది. అది ఉప్మా తీసి దానిలో పైన మీరు ఏదన్నా వేస్తే వేయచ్చు. అట్లా ఏదో రాశాను. నేను ఇక మొదలుపెట్టాను. అయితే అంత ఉల్లిపాయలు వేగాలి, అది నాకు సరిగా అర్థం కాలేదు, లేకపోతే నేను సరిగా దాన్ని చేసుకోలేకపోయాను, సరిగా రాలేదు. పలానా వేయాలి, అన్నీ వేసాము. అయితే ఆ రచయిత రాస్తున్నవాడు ఉప్పు సంగతి వ్రాయల. తర్వాత నాకు ఉప్మా రవ్వకి ఉప్పుడు రవ్వకి వ్యత్యాసం తెలియదు. రెండు ఊతో స్టార్ట్ అవుతాయి కదా, రెండు టిన్లు ఉన్నాయి, ఉప్మా ఉప్పుడు రవ్వ. నేను ఉప్పుడు రవ్వ తీసుకొచ్చి ఉప్మాలో వేసాను. ఎందుకు నా ప్రయోగం ఫెయిల్ అయింది? ఎవరు తినలేకపోయారు, పారేసి. అనుభవ జ్ఞానం లేదు నాకు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదు, ఎప్పుడు చేసిన అనుభవం లేదు. అట్లా నేను కొన్నిసార్లు చేస్తూ రాగా ఒక 20 సార్లు, 25 సార్లు, 30 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అర్థమయ్యేది నాకు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. సత్యమే చెప్పవలెను. మనకి మైండ్లో రిజిస్టర్ అయి ఉంది. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు, సత్యం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు, లంచం తీసుకోకూడదు, నీతిగా బ్రతకాల, వ్యభిచారం చేయకూడదు, మోహం చూపు చూడకూడదు. ఇవంతా కూడా నాలెడ్జ్లో ఉన్నాయి, బట్ నాట్ ఇన్ ఎక్స్పీరియన్స్. ఇట్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. ఇట్ మస్ట్ గెట్ ద ట్రైనింగ్. పాలు తాగు ప్రతివాడు శిశువే. వింటాడు, వాక్యం వింటాడు, ఆదివారం పూట వచ్చి వెళ్ళిపోతాడు, అంతే, శిశువుగానే ఉండిపోతాడు. నాలెడ్జ్ ఉంటుంది, ఆశ ఉంటుంది, అభ్యాసం ఉండదు, ప్రాక్టీస్ ఉండదు, సాధకం ఉండదు. అభ్యాసము ట్రైనింగ్, సాధకము ప్రాక్టీస్. అదే 14వ వచనంలో చెప్పాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. జ్ఞాన ఇంద్రియాలు, పంచేంద్రియాలు అంటాం మనం, వీటిని జ్ఞానేంద్రియాలు అన్నాడు. జ్ఞాన ఇంద్రియాలు అని అన్నాడు. పవర్స్ ఆఫ్ డిజర్న్మెంట్. డిజర్న్మెంట్ అంటే వివేచన, మంచి చెడుల వ్యత్యాసం తెలియచేయగలిగే వివేచన మనలో ఉన్నప్పుడు అవి ఆ జ్ఞాన ఇంద్రియాలు అభ్యాసము చేయబడినవిగా, ట్రైనింగ్ పొందినటువంటివిగా, సాధకం చేయబడినవిగా, ప్రాక్టీస్ చేయబడినవిగా ఉన్నప్పుడు యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. యూ కెన్ ఒబే అండ్ గెట్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ద లార్డ్. సడన్గా ఒక తలంపు వచ్చింది, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇక అక్కడ ఆ తలంపు నుంచి ఊహలు, తలంపులు, ఆలోచనలు ఇక ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ద రూట్ మస్ట్ బి కట్.
అది అప్పుడు ఏం చేయాలంటే ఆ తలంపుని ఇమ్మీడియట్గా మనం ఇది నా నుండి కలిగిందా, దేవుని నుండి కలిగిందా, అపవాది నుండి కలిగిందా, ఎలాంటి ఆలోచన ఇది, ఎటువంటి తలంపు ఇది, అక్కడ కట్ చేయాలి. దేవుని వాక్యము ఇదే చెబుతోందా, దీని ఎండ్ ఇదేనా? ప్రపంచానికి కావలసింది ధనమా, ప్రపంచానికి కావలసింది మెరుగైన జీవితమా, ప్రపంచానికి కావలసింది ఆర్థిక అభివృద్ధి, ప్రపంచానికి కావలసింది ఏమిటి? అది ప్రభుత్వాలు ఇస్తాయా, ఇవ్వగలుగుతాయా అనే ప్రశ్న నన్ను నేను అడిగినప్పుడు ఇవ్వలేవు, సాధ్యం కాదు. ఆర్థిక అభివృద్ధి ఆనందానికి ఎన్నటికీ కారణం కాదు. ఒకవేళ ఒకడికి 1,00,000 కోట్లుండి ఒకడికి 1000 కోట్లే ఉంటే వీడు పేదోడు అవుతాడు తప్ప గొప్పోడు కాడు. When you compare yourself with other rich person, you feel that you are a poor one. Very simple. అంతర్యాలు పోతాయా? ఒకడు 800 మారుతి కొనుక్కున్నాడు, కారులో వచ్చాడు అని రాశారు. ఒకడు ఆడి కారు కొనుక్కున్నాడు, వాడిని కూడా కారులో వచ్చారు అని రాశాడు. ఇంకొకడు మెర్సిడెస్ బెంజ్ కొనుక్కున్నాడు, ఆయన కూడా కారులోనే వచ్చారని రాశాడు. కోట్ల రూపాయల్లో విలువ ఉన్న కారు కొనుక్కున్నాడు, వాడు కారులో వచ్చాడు. ఈ 4 కార్లు పక్క పక్కన పెడితే ఇందులో పేదోడు అవడు అంటే మారుతి 800 ఉన్నామని పేదోడు కింద లెక్కేస్తాడు. కారే కానీ పేద కారే. కాబట్టి పేద గొప్ప అనేది తారతమ్యాన్ని బట్టి మనం అంచనా వేస్తాం. అలాగే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనం ఏ విధంగా ప్రూవ్ అవ్వాలనుకుంటున్నాము? భౌతికంగా ప్రూవ్ అవ్వాలనుకుంటున్నామా, లేదా మానసికంగా ప్రూవ్ అవ్వాలనుకుంటున్నామా, సామాజికంగా ప్రూవ్ అవ్వాలనుకుంటున్నామా, ఆధ్యాత్మికంగా ప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నామా? కనుక నువ్వు దేనికి ఆప్షన్ టిక్ పెడితే ఆ ఆప్షన్ నుంచి నీకు మిగతావి మారిపోతాయి. మీరు ఆధ్యాత్మికంగా ప్రూవ్ అవ్వాలని అనుకుంటే భౌతిక విషయాలు, సామాజిక విషయాలు చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాయి. మానసికంగా స్థిరమైన వ్యక్తిగా ఉండి ఆధ్యాత్మికంగా బలమైన వ్యక్తిగా ఉంటాడు. కనుక మనం చూస్తున్నప్పుడు అల్టిమేట్గా అవగాహనతో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. నేను ఎవరు, నేను ఎందుకు, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎప్పుడు, నా జీవితం ముగింపు. కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలు ఈ అభ్యాసపు ప్రశ్నల మీద వ్రాయబడ్డాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. సహోదరుడా, సహోదరి, నీ జ్ఞాన ఇంద్రియాలు అభ్యాసము, సాధకము. దేని విషయాన? మేలు, కీడు, గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు, తెలివిని ఇచ్చు వృక్షఫలం తిన్న తరువాత చెడే చేశాం కానీ మంచి చెయ్యలేకపోయాము. చెడు కూడా మంచితో ముడిపడినట్టుగానే చేస్తాము. ప్రతి మంచి చేసిన ఆ మంచిలో చెడు ఇమిడి ఉండి చేసేదిగా ఉంటుంది. సహోదరుడా, సహోదరి, గ్రేట్ టెంప్టేషన్ ఏంటో తెలుసా? డూ గుడ్, మంచి పని చేయి అనే ప్రోత్సాహంలో దేవుని వాక్యము డిజర్న్మెంట్కి వెళ్ళినప్పుడు మంచి పని ఏది అనే దానిలో వివేచన వేరుగా ఉంటుంది, లోకపరంగా వేరుగా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, అన్నదానం మంచి పని, కానీ స్పిరిచువల్ వేలోకి వచ్చేటప్పటికి ఎవరికి అన్నదానం మంచిది? అక్కడ పజిల్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఒక టెంపుల్ దగ్గర, ఒక దేవాలయం దగ్గర, ఒక చర్చ్ దగ్గర, ఒక అనాథ ఆశ్రమం దగ్గర, ఎక్కడో ఒక చోట పెట్టి 1000 మందికి మనం ఆహారం ఇవ్వాలనుకుంటాము. ఎవరు తింటున్నారు పట్టించుకోము. ఉన్నవాడే వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప లేనివాడికి కాదు. బైబిల్ చెప్పింది లేనివాడికి ఆహారం ఇవ్వు.
ఆహారము లేని వానికి ఆహారం ఇవ్వాలి. ఆహారం ఉన్నవాడికి అపాత్ర దానం అవుతుంది తప్ప అది అన్నదానం కాదు. నేను 70,000 మందికి పెట్టాను 5 మాసాల్లో. వాళ్ళలో డబ్బు లేని వాళ్ళ, నీడున్న వాళ్ళ, ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది. అంబానీకి కూడా ఆకలి అవుతుంది. అంబానీకి అన్నం పెడితే మీనింగ్లెస్ అవుతుంది. 100 మందికి పెట్టగలిగిన 1000 మంది, 10,000 మంది, 1,00,00,000 మంది పెట్టగలిగినాడు. ఆయనకి నువ్వు అన్నం పెట్టవేంటి? ఇట్ ఈస్ గుడ్ థింగ్, బట్ యూ నీడ్ టు డిజర్న్ ఇట్ హౌ మచ్ గుడ్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఈస్ ద గుడ్ ఇన్ ఇట్? కాబట్టి దేవుని వాక్యము లోతైనటువంటిది. దేవుని వాక్యము మంచి విషయాన, చెడు విషయాన వివేచించగలిగి దానిని నిర్ణయం తీసుకునే స్థాయిలోకి వస్తుంది. అందుకనే బలమైన ఆహారం అలాంటి వారికి తగి ఉన్నది. దేవుని సేవలో దేవుని యొక్క సేవకులు అనుభవమున వాక్యమును ఎరుగకపోతే వారి సేవ ఫలించదు. The bookish knowledge cannot help any professional to accomplish the results. ఒక డాక్టర్ ఉంటాడు, పుస్తకాలు చాలా చదివి వస్తాడు, కానీ సాధకము, అభ్యాసము, ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ లేకపోతే, డాక్టర్లు ప్రాక్టీస్ చేయాలా, లాయర్లు ప్రాక్టీస్ చేయాలా అని చెప్పే మనం పాస్టర్స్ ప్రాక్టీస్ చేయొద్దా? ఆలోచించండి. ప్రాక్టీస్ అనే పదం వాడతారు కదా, డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం అంటే రోగులను పరీక్షిస్తూ మెరిటోరియస్గా ఆ పరీక్షను మార్చుకుంటూ పోవాలి. లాయర్స్ పరిశీలన చేస్తూ, ఆ శాస్త్రాలు పరిశీలన చేస్తూ బెటర్ జస్టిస్ బయటకు తీసుకొని రావటం ప్రయత్నం చేయాలి. లైక్ వైజ్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు ప్రాక్టీస్, హ్యాస్ టు బి ట్రైన్డ్. ప్రతి దినము మనం నేర్చుకోవాలి. ప్రతి దినము ప్రాక్టీస్ చేయాలి. ఉదయాన్నే 5 గంటలకు లేచినటువంటి వారి మెదడులు చురుగ్గా ఉంటాయని ఒక వీడియో చూశాను నేను. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మార్నింగ్ 7 o'clock లేచేవాడి కంటే 2 hours ముందు లెగటం వల్ల ఆ 2 hours డేలో యాడ్ అవుతుంది. 2 hours ప్లానింగ్ ఉంటుంది, లెర్నింగ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెల్ఫ్ ఉంటుంది, థింకింగ్ ఫర్ ఫ్యూచర్ ఉంటుంది, టైం ఉంటుంది కనుక చదువుకునే అవకాశం ఉంటుంది, ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎఫెక్టివ్గా ఆలోచించే అవకాశం దొరుకుతుంది. అదే 7 గంటలు లేచి 8 గంటలకు డ్యూటీకి వెళ్ళేవాడు టక్క అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ వాటిలో ఏం చేస్తారు సబ్కాన్షియస్ మైండ్ అప్లై అవుతూ వెళ్ళిపోతుంది తప్పగా కాన్షియస్గా థింక్ చేయటం కానీ, కాన్షియస్గా రెనోవేటివ్గా ప్లాన్ చేసుకోవడం కానీ దొరకదు టైము. కాబట్టి అదే చెప్పాడు, జ్ఞానేంద్రియాలను డిజర్నింగ్, పవర్స్ ఆఫ్ డిజర్నింగ్మెంట్. ఆ అభ్యాసము కీడు మేలుల వివేచనకు సాధనం చేయబడిన జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్క్రిప్చర్ రీసెర్చింగ్ కలిగి ఉండాలి. నేను మళ్ళా బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆదికాండం మొదలుపెట్టి చదువుతున్నాను. డిఎల్ మూడీ గారు నాకు ఇక్కడ మోడల్. 200 సార్లు చదివారు డిఎల్ మూడీ గారు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ప్రభు చిత్తమై నేను చదివితే నా 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 200 సార్లు 10 yearsలో నేను చదవగలుగుతానా? 10 yearsలో నాకుండే నెలలు 120 months. 120 monthsలో నేను బైబిల్ 10 times చదవాలి అని అంటే 1200 chapters. ఒక రోజుకు నేను ఒక 40 chapters చదివితే తప్ప చదవలేను. అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 hours నేను చదివితే ఐ కెన్ కంప్లీట్ బైబిల్, నేను కంప్లీట్ చేయగలుగుతాను. ఎందుకు నేను చెబుతున్నానంటే, మనం దేవుని వాక్యానికి ఆనాడే
దివారాత్రము ధ్యానించాడు అని రాశాడు. నాట్ ఓన్లీ రీడింగ్ బట్ రీసెర్చింగ్ ఆన్ దట్, మెమరైజింగ్ ఆన్ దట్, థింకింగ్ ఆన్ దట్, పర్సుయేటింగ్ ద వర్డ్. ఎప్పుడైతే వాక్యము వాక్యము వాక్యం వెళుతూ వచ్చిందో ఒక తలంపు రాగానే దానికి కనెక్షన్ వచ్చేస్తుంది. ఇంటర్నెట్ మీరు అందరికీ అంతర్జాలము అంటే ఒక మెదడుని బేస్ అయి ఉంది. అందులో ఫీడ్ చేసేస్తూ ఉంటే ఆ ఇంటర్నెట్లో ఫీడ్ అయిపోతా ఉంటే మీరు ఒక్కటి కొట్టగానే గూగుల్ సెర్చ్లో పలానది కొట్టంగానే అది ఎక్కడెక్కడ సమాచారం ఉందో చక్క కలెక్ట్ చేసేసి మీ ముందుకు తెచ్చిపెట్టేస్తుంది. 1 2 3 4 ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల్లో పెట్టేస్తుంది. ఎన్ని రిజల్ట్స్ వస్తే అన్ని రిజల్ట్స్ మీ ముందు పెట్టేస్తుంది. బ్రెయిన్ నుంచి వచ్చిందే అది. మనసులో సాధకం చేసుకున్నది వాడికి అవన్నీ వస్తాయి. అందుకనే బలమైన ఆహారము వారికే తగును అన్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తిని అమ్మాలా, పేదోళ్ళకి పంచాలా, ఆ తర్వాత ఉట్టి చేతులతో నీ వెనకాల పడి రావాలా నేను? నాకు అవసరం లేదు ఈ భక్తి అన్నాడు. నాకు అక్కర్లేదు. మార్కు 10:17లో వ్యసనపడి చాలే బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే ప్రభువు పేతుని పిలిచినప్పుడు నేను నిన్ను మనుషుల పట్టు జాలన చేస్తాను రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు వచ్చాడు. వచ్చినాక 3 సంవత్సరాలైనాక పేతురు ప్రభువుని అడిగాడు, మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది అన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి డిజర్న్మెంట్లో నాకేం దొరుకుద్ది అనే ఆలోచనతో వస్తాడు. నాకేం దొరికింది? అబ్రహాంకి ఏం దొరికింది? అబ్రహాము దేవుని వెంబడించడానికి తండ్రి ఇంటిని విడిచి వచ్చిన తర్వాత అబ్రహామునకు 100 రెట్లు దొరికింది, నిత్య రాజ్యం దొరికింది. ద సేమ్ ప్యాటర్న్ అంతే. నాకేం దొరికింది? నేను సేవకు వచ్చాను, నాకేం దొరికింది అంటే నాకేమి దొరకాలని నేను అభ్యాసం చేస్తానో అది దొరికి తీరుతుంది. నా జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే దేవుని వాక్యం చొప్పున నేను అభ్యాసంలోనికి వెళుతూ ప్రారంభించానో, హౌ జోబ్ బికమ్ ఎ మల్టీమిలియనర్, ఏ విధంగా వచ్చాడు యోబు, ఏ విధంగా ఇస్సాకు అభివృద్ధిలోకి వచ్చాడు, ఏ విధంగా యాకోబు అభివృద్ధిలోకి వచ్చాడు, ఏ విధంగా అబ్రహాము గారు అభివృద్ధిలోనికి వచ్చాడు, ఏ విధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధికి వచ్చాడు, ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎట్లా మొక్కుబడి చేసుకున్నాడు, ఎట్లా దాన్ని తీరుస్తూ వచ్చాడు, ఎట్లా ఆరాధన చేశాడు, ఎట్లా బలిపీఠం కట్టాడు, ఆతిథ్యం ఎట్లా ఇచ్చాడు అబ్రహాం యొక్క జీవితం పర్ఫెక్ట్ పిక్చర్. అభ్యాసము చేయబడిన, సాధకము చేయబడిన, మంచి చెడుల వివేచన మరియు జ్ఞానేంద్రియాల యొక్క ఉపయుక్తత అబ్రహాంలో చూస్తాము, యోబులో చూస్తాం. వాళ్ళంతా మనకు దృష్టాంతరాలుగా ఇవ్వబడ్డారు. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ డే. 24 గంటల రోజు దేవుడు నీకు ఇస్తే ఆ 24 గంటల్లో నువ్వు దేనికి ఎంత అభ్యాసానికి వాడుతున్నావు, ఎంత సాధకమునకు వాడుతున్నావు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. హౌ మచ్ ట్రైనింగ్ యు ఆర్ గెట్టింగ్ స్పిరిచువల్లీ, హౌ మచ్ ప్రాక్టీస్ యు ఆర్ డూయింగ్ స్పిరిచువల్లీ. అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు పౌలు. మారు మనసు పొందిన వెంటనే 3 సంవత్సరాలు అక్కడ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యమును తరచి చూచి గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రం యొక్క నిజార్థం ఏంటో తెలుసుకున్న తర్వాత వచ్చి సువార్త ప్రకటన మొదలుపెట్టాడు. ప్రపంచ సువార్థీకరణలో అతని పాత్ర, భూమిక మహోన్నతమైనదిగా చేసుకోగలిగాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని సంకల్పించే స్థాయిలో నీవు, దేవుని చేత ఘనంగా వాడబడాలి అని ఆలోచనలతో నీవు ఉన్నప్పుడు అవి ఉట్టి ఆలోచనల చేత జరిగేవి కాదు, అవి క్రియారూపం దాల్చాలి అని అంటే అభ్యాసము మరియు సాధకము అవసరము. విశ్వాసం అంటే చాలామంది కూర్చొని జరిగిపోద్ది అనుకుంటారు. కాదు, విశ్వసించిన దానిని రీచ్ అవటానికి కష్టపడి పని చేసినప్పుడు అది రీచ్ అవుతాము. విత్తనం వేశాం,
విశ్వాసంతో విత్తాం, పంట దానంతటా అదే రాదు. ఆ విశ్వాసమును కొనసాగించాలి. విశ్వాసమును, దేవునిపై విశ్వాసమును ఉంచి వ్యవసాయం చేసినప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. వ్యవసాయం చేయకుండా వ్యవసాయ ఫలాలు వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చదవకోకుండా రిజల్ట్స్ వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు వచ్చి పరీక్షలు రాస్తాడా? నేను చేయి నరికేసుకుంటాను, దేవుడు అతికేస్తాడంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదే. కాబట్టి దేవుని చిత్తము, అనుకూలము ఏమో తెలుసుకొని దాన్ని నేర్చుకోవాలి. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలి. మంచి చెడులు, దైవిక మంచి ఏదో, మానవ మంచి ఏదో తెలుసుకోవాలి. 99 మంది ఒక మార్గంలో వెళితే అది మంచి మార్గం అనుకోవాలా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిజైన్ చేయాలి, డిజైనింగ్ కావాలి. ఇదిగో ఈ 99 మంది ఈ మార్గం ఎంచుకున్నారు కాబట్టి నేను ఆ మార్గంలోకి వెళ్ళిపోతాను కాదు. నువ్వు ఒక్కడవైనా సరే మంచి మార్గము, సత్య మార్గానికి రావాలి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చి, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ఒక దేవుణ్ణి చేసేయి అన్నారు. దేవుణ్ణి చేసేయి అంటే బంగారం అంతా తెచ్చేశారు. పోకర్తోటి ఒక దూడ బొమ్మ చేసేసాడు. ఇజ్రాయెల్ దేశానికి మీరు వెళితే ట్రావెల్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద జోర్డాన్ నుంచి వెళుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక కొండ దగ్గర ఈ దూడ బొమ్మ వేసి ఉంటుంది. దూడ బొమ్మ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో గోడ మీద దూడ బొమ్మ చెక్కు ఉంటుంది. అక్కడే అహరోను ఆ దూడ చేశాడు. ఆ స్థలంలో వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు అప్పుడు అదంతా అడవి అని చెప్పి చెబుతారు. కాబట్టి అక్కడ దూడ రావడానికి కారణం, ఇట్ ఈస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ద ఇజ్రాయెలైట్స్ బట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ వర్స్ అండ్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అని చెప్పిన ప్రతి దానిని వాక్యంతో కంపేర్ చేసిన తర్వాతే అది నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి అది ఎవరికి తెలుస్తుందట? జ్ఞాన ఇంద్రియాలు సాధకం చేయబడినప్పుడు, మేలు కీడులను అభ్యాసం చేత వివేచన చేసినప్పుడు ఇది అర్థమవుతుంది. నేను వాక్యాన్ని ముగిస్తూ ఒక మాట చెబుతున్నాను. మీ జీవితం దానంతటదే వెళ్ళిపోతుందని అనుకోబాకండి. ఒక గడియారంలో బ్యాటరీ ఉన్నంతసేపే, దాని పవర్ ఉన్నంతసేపే అది సరైన సమయం చూపిస్తుంది. అది బాగున్నా కూడా ఆ పవర్ సరిగా లేకపోతే ఆగిపోతుంది. మీ లైఫ్ ముందుకు వెళ్ళాలి అంటే యూ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్, యూ నీడ్ ద డిజర్నింగ్ పవర్ ఆఫ్ గాడ్. అది లేకపోతే పడిపోతావు, తెలుసుకోవాలి. అరణ్యాల్లో ఏనుగును పట్టుకోవటానికి మావటి వాళ్ళు గుంతలు తవ్వి పైన ఆకులేస్తారు. ఆకులున్నాయి కదా, మట్టి ఇసుక ఉంది కదా అని అంతా కూడా మంచి నేలే అని నడిస్తే గుంతలో పడిపోతారు. దేర్ ఆర్ సో మెనీ సాటనిక్ ట్రాప్స్ ఇన్ ద వే యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో చాలా ఉరులుంటాయి, చాలా బోనులుంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. యూ నీడ్ టు సెన్స్ దెమ్, యూ నీడ్ టు డిజైన్ దెమ్. ఇప్పుడు కార్లు రివర్స్ చేస్తుంటే సెన్స్ చేసి సౌండ్ ఇస్తుంది చూశారు. యువర్ స్పిరిట్ షుడ్ సెన్సార్ ద ఈవిల్ అగైన్స్ట్ ద గాడ్ ఎవ్రీ టైమ్. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈనాటి వాక్య ధ్యానం నా జీవితంలో నెరవేర్చమని మిక్కిలి వినయముగా అడుగుచున్నాను. మీ చేతికి మమ్మల్ని సమర్పించుతున్నాము. మా ప్రేక్షకులను దీవించము. యేసునామాన ఈ ప్రోగ్రామ్స్ కొనసాగడానికి డబ్బు పంపము. యేసునామాన అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.